హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించిన సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్కి సంబంధించిన సిలబస్లో మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన అర్థశాస్త్రం, ఎకనామిక్స్కి సంబంధించిన యూనిట్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు ఒక్కొక్కటిగా మన ఛానల్లో తెలుసుకుంటున్నాం. ఇంతవరకు మన ఛానల్లో యూనిట్ 1 నుంచి యూనిట్ 9 దాకా, యూనిట్ 1 నుంచి యూనిట్ 9 దాకా ఎకనామిక్స్ అర్థశాస్త్రానికి సంబంధించిన యూనిట్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు తెలుసుకున్నాం. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అలాగే ఇవాళ టాపిక్ ఏంటి అంటే యూనిట్ 10 ఆర్థిక గణాంక శాస్త్రానికి సంబంధించిన గవర్నమెంట్ టెక్స్ట్ బుక్, తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్ డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో 3rd to 10th క్లాస్, 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ బయాలజికల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కి సంబంధించిన టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. కేవలం టెట్ డిఎస్సీలకే కాకుండా అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఈ వీడియోస్ను రూపొందించడం జరిగింది. ఈ సబ్జెక్ట్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోల లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జీకే టాపిక్స్, జనరల్ నాలెడ్జ్ టాపిక్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అలాగే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించిన సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్కు సంబంధించిన సిలబస్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మరియు 2వ సంవత్సరాలకు సంబంధించినటువంటి వృక్షశాస్త్రం మరియు జంతుశాస్త్రం, బాటనీ మరియు జువాలజీలకు సంబంధించిన ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్, తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు, యూనిట్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలని కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక విషయంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించిన సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్కి సంబంధించిన సిలబస్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అర్థశాస్త్రం, ఎకనామిక్స్కి సంబంధించిన యూనిట్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్నాం. ఇంతవరకు మన ఛానల్లో యూనిట్ 1 నుంచి యూనిట్ 9 దాకా గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు, యూనిట్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు తెలుసుకుంటూ ఉన్నాం. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. ఇవాళ టాపిక్ ఏంటి అంటే యూనిట్ 10 యూనిట్ 10 ఆర్థిక గణాంక శాస్త్రానికి సంబంధించిన టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తున్నాం. గణాంక శాస్త్రము లేదా సాంఖ్యక శాస్త్రాన్ని ఆంగ్లంలో ఏమని పిలుస్తారు? ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారు? స్టాటిస్టిక్సా, స్టాటసా, స్టాటిస్టానా, స్టాటిస్టిక్కా? ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. గణాంక శాస్త్రం లేదా సాంఖ్యక శాస్త్రాన్ని ఆంగ్లంలో ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, స్టాటిస్టిక్స్ అంటారు. రెండో ప్రశ్న చూస్తూ ఉన్నాం. గణాంక శాస్త్రం లేదా సాంఖ్యక శాస్త్రాన్ని లాటిన్లో ఏమని పిలుస్తారు? లాటిన్ భాషలో ఏమని పిలుస్తారు? స్టాటిస్టిక్సా, స్టాటసా, స్టాటిస్టానా, స్టాటిస్టిక్కా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, స్టాటస్ అంటారు. మూడో ప్రశ్న చూస్తున్నాం. గణాంక శాస్త్రం లేదా సాంఖ్యక శాస్త్రాన్ని జర్మనీ భాషలో ఏమని పిలుస్తారు? స్టాటిస్టిక్సా, స్టాటసా, స్టాటిస్టానా, స్టాటిస్టిక్కా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, స్టాటిస్టిక్ అని పిలుస్తారు. నాలుగో ప్రశ్న చూస్తే గణాంక శాస్త్రం లేదా సాంఖ్యక శాస్త్రాన్ని ఇటాలియన్ భాషలో ఏమని పిలుస్తారు? స్టాటిస్టిక్కా, స్టాటసా, స్టాటిస్టానా, స్టాటిస్టిక్కా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, స్టాటిస్టా అని పిలుస్తారు. ఐదో ప్రశ్న చూస్తున్నాం. గణాంక శాస్త్రాన్ని రాజుల శాస్త్రము అని పిలిచేవారు. ఈ శాస్త్రము దేశ ప్రజల స్థితిగతులను అంకెల రూపంలో పట్టికల్లో అమర్చి చెప్పే శాస్త్రమని పేర్కొన్న ఆర్థికవేత్త వెబ్స్టరా, మార్షలా, క్రోథరా? ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, వెబ్స్టర్. ఆరో ప్రశ్న చూస్తూ ఉన్నాం. గణాంక శాస్త్ర పరిధిలోకి వచ్చే అంశాలు ముఖ్యమైనవి తెలపండి. దత్తాంశాన్ని సేకరించడం, సమర్పించడం, విశ్లేషణ చేయడం, విపులీకరించడం, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ, పైవన్నీ అండి. ఏడో ప్రశ్న చూస్తూ ఉన్నాం. గణాంక శాస్త్ర పరిధిలోకి వచ్చే మరిన్ని అంశాలు ఇవి. 1 జనాభా వివరాలు, లాభాలు, ఉత్పత్తి, జాతీయ ఆదాయ లెక్కలు, జననాలు, మరణాలు, పైవన్నీ.
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఎఫ్ పైవన్నీ అండి. 8వ ప్రశ్న చూస్తే గణాంక శాస్త్రానికి అనేక శాస్త్రాలతో సన్నిహిత సంబంధం ఉంది. అయితే ఏ శతాబ్దం నుంచి గణాంక శాస్త్రం, అర్థశాస్త్రం ఈ 2 శాస్త్రాలు చాలా సాన్నిహిత్యాన్ని పెంపొందించుకున్నాయి? 18వ శతాబ్దమా? 19, 20 ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 19వ శతాబ్దం. 9వ ప్రశ్న చూస్తున్నాం. కాలక్రమేణా ఆర్థిక విషయాల పరిశీలనకు అర్థశాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి గణాంక శాస్త్ర పరిజ్ఞానం అవసరమని పేర్కొన్న ఆర్థికవేత్తలు ఎవరు? జేఎస్ మిల్, జీవాన్స్, జేఎం కీన్స్, పై వారందరూ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పై వారందరూ అండి. 10వ ప్రశ్న చూస్తే అర్థశాస్త్ర సిద్ధాంతాలను యథార్థ జీవితానికి అన్వయించడానికి, న్యాయబద్ధతను నిర్ణయించడానికి ఏ పద్ధతిని ప్రవేశపెట్టడంతో గణాంక అర్థశాస్త్రాలు సన్నిహితమవ్వడం ప్రారంభమైంది? ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి, ఆర్థిక పద్ధతి ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆగమన పద్ధతి. 11వ ప్రశ్న చూస్తున్నాం. ఏ ఆర్థికవేత్త సంఖ్యా సిద్ధాంతాన్ని ఉపయోగించి కాల శ్రేణుల విశ్లేషణ సూచీ సంఖ్యల అధ్యయనం చేశాడు? జీవాన్స్, జేఎస్ మిల్, కీన్స్ ఎవరు కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జీవాన్స్. 12వ ప్రశ్న చూస్తున్నాం. ఏ సంవత్సరంలో గ్రెగోరీ కింగ్ అనే ఆర్థికవేత్త వస్తువు యొక్క సప్లైకి వస్తువు ధరకు ఉన్న సంబంధాన్ని గణాంకాల రూపంలో నిరూపించడానికి ప్రయత్నం చేశాడు? 1702వ సంవత్సరమా? 1703, 1704వ సంవత్సరమా? ఏది కాదా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 1704వ సంవత్సరంలో. 13వ ప్రశ్న చూస్తే కాలక్రమేణా ఏ గణాంకవేత్తలు తమ సేవలతో గణాంక శాస్త్రాన్ని అర్థశాస్త్రానికి మరింత చేరువ చేశారు? బౌలే, పియర్సన్, డబ్ల్యూఐ కింగ్, ఫిషర్, పై వారందరూ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పై వారందరూ అండి. 14వ ప్రశ్న చూస్తే ఎటువంటి ఆర్థిక సమస్యల స్వభావము, స్వరూపము గణాంక వివరాలు లేకుండా తెలుసుకోవడం సాధ్యం కాదు? పేదరికమా, నిరుద్యోగమా, ధరల పెరుగుదలనా, పైవన్నీనా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 15వ ప్రశ్న చూస్తే గణాంక శాస్త్రం అర్థశాస్త్రానికి ముఖ్యంగా 3 విధాలుగా ఉపయోగపడుతుంది. అవి ఏవి? 1 ఆర్థిక సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకోవడానికి, 2వది ఆర్థిక సిద్ధాంతాలకు సాంఖ్య రూపాన్ని ఏర్పరచడం, ఆర్థిక సిద్ధాంతాల ఉపకల్పనలను పరీక్ష చేయడం, 3వది ఆర్థిక సిద్ధాంతాల భవిష్యత్ అంచనాలను పరీక్షించడం, పైవన్నీ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 16వ ప్రశ్న చూస్తే క్రింది వానిలో వినియోగ ప్రవృత్తి సిద్ధాంతాన్ని రూపొందించిన వారు తెలపండి? కీన్సా, కుజనెట్సా, డ్యూసెన్ బెర్రీనా, ఫ్రీడ్మనా? కింది ఆర్థికవేత్తలలో వినియోగ ప్రవృత్తి సిద్ధాంతాన్ని రూపొందించిన వారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కీన్స్, జేఎం కీన్స్. 17వ ప్రశ్న చూస్తే కుజనెట్స్ దత్తాంశాన్ని సేకరించి సంఖ్యారూప పరిస్థితి దాని ఆధారంగా వినియోగ ప్రవృత్తి సిద్ధాంతాన్ని మార్పు చేసి కొత్త రీతులలో ప్రతిపాదించిన వారు? కీన్సా, డ్యూసెన్ బెర్రీనా, ఫ్రీడ్మనా? ఆప్షన్ డి బీకామాసీనా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి బీకామాసీ. డ్యూసెన్ బెర్రీ మరియు ఫ్రీడ్మన్ ఇద్దరు ఆర్థికవేత్తలు కూడా కొత్త రీతులలో ఈ యొక్క వినియోగ ప్రవృత్తి సిద్ధాంతాన్ని మార్పు చేయడం జరిగింది, మార్పు చేసి ప్రతిపాదించడం జరిగింది. 18వ ప్రశ్న చూస్తున్నాం. గణాంక ఫలితాలను నమ్మకంగా, ఆకర్షణీయంగా సమర్పణ చేయడానికి ఏవి చాలా ఉపయోగపడతాయి? గణాంకాలు, చిత్రపటాలు, బార్పటాలు ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి చిత్రపటాలు. 19వ ప్రశ్న చూస్తున్నాం. చిత్రపటాలు ఎన్ని రకాలు? అవి ఏవి? 1 ఏకపరిమాణ చిత్రాలు, ద్విపరిమాణ చిత్రాలు, త్రిపరిమాణ చిత్రాలు, పిక్టోగ్రాములు, కార్టోగ్రాములు, పైవన్నీ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఎఫ్ పైవన్నీ అండి. 20వ ప్రశ్న చూస్తే ఏకపరిమాణ చిత్రాలు తిరిగి ఎన్ని రకాలు? అవి ఏవి? ఏకపరిమాణ చిత్రాలు తిరిగి 4 రకాలుగా ఉన్నాయండి. 1 సాధారణ బార్పటాలు, ఉపవిభాజిత బార్పటాలు, బహుకళ బార్పటాలు, శాతపు బార్పటాలు, పైవన్నీ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. 21వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ద్విపరిమాణ చిత్రపటాలు ఎన్ని రకాలు? ఇవి ఏవి? తిరిగి 3 రకాలుగా ఉన్నాయండి. 1 దీర్ఘ చతురస్రాలు, 2 చతురస్రాలు, 3 వృత్తాలు, పైవన్నీ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 22వ ప్రశ్న చూస్తే పిక్టోగ్రాములు ఎన్ని రకాలు? ఇవి ఏవి? 3 రకాలుగా ఉన్నాయండి. 1 ఘనాలు, 2 స్తూపాలు, 3 గోళాలు, పైవన్నీ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 23వ ప్రశ్న చూస్తే చిత్రపటాల ప్రయోజనాలు తెలపండి?
చిత్రపటాల ప్రయోజనాలు ముఖ్యంగా ఆకర్షణీయంగా, ఆసక్తిదాయకంగా ఉంటాయి. ప్రత్యేక గణిత శాస్త్ర పరిజ్ఞానం అవసరం లేదు వీటిని తెలుసుకోవడానికి. దత్తాంశ సమర్పణ, తీరిక పోల్చుట, తేలిక, జ్ఞాపక శక్తిని పెంపొందిస్తాయి. గణాంక కొలతలను తేలికగా గుర్తుపెట్టుకోవచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ విషయాలను తెలియజేస్తాయి. సాధారణంగా దత్తాంశాలను గుర్తుపెట్టుకోవడం కష్టం. చిత్రపటాల ద్వారా తెలిపే విషయాలను తిరిగి గుర్తుపెట్టుకోవడమే కాకుండా ఆలోచింపజేస్తాయి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ జీ పైవన్నీ అండి. 24వ ప్రశ్న చూస్తే క్రింది వానిలో దీనికి సంబంధించినది, అంటే ఆ సూత్రం ఏదైతే మీకు కనబడుతుందో ఆ సూత్రానికి సంబంధించిన అంశం అంకమధ్యమమా, అది మధ్యగతమా, బాహుళకమా, ఏది కాదు. కింది వానిలో ఈ సూత్రం దీనికి సంబంధించినది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అంకమధ్యమ సూత్రం అది. 25వ ప్రశ్న చూస్తే క్రింది వానిలో ఈ సూత్రం దీనికి సంబంధించినది అంకమధ్యమమా, మధ్యగతమా, బాహుళకమా, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మధ్యగతానికి సంబంధించిన సూత్రం అది. 26వ ప్రశ్న చూస్తే క్రింది వానిలో దీనికి సంబంధించిన సూత్రం అంకమధ్యమమా, మధ్యగతమా, బాహుళకమా, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బాహుళకానికి సంబంధించిన సూత్రం అది. 27వ ప్రశ్న చూస్తే బార్ పొడవును మాత్రమే లెక్కలోకి తీసుకొని వెడల్పును లెక్కించరు, అందువల్ల వీటిని ఏ చిత్రాలు అని అంటారు. ఏకపరిమాణ చిత్రాల, ద్విపరిమాణ చిత్రాల, పరిమాణ చిత్రాల, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఏకపరిమాణ చిత్రాలు అంటారు. 28వ ప్రశ్న చూస్తే ఏకపరిమాణ చిత్రాలు ముఖ్యంగా 4 రకాలుగా ఉన్నాయి. అవి ఏవి? 1 సాధారణ బార్పటాలు, 2 ఉపవిభాజిత బార్పటాలు, 3 బహుళ బార్పటాలు, 4 శాతపు బార్పటాలు, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 29వ ప్రశ్న చూస్తే దీనిని ఒక చలన రాశిలో మార్పు చూపడానికి ఉపయోగిస్తారు. ఇటువంటి పటాలను ఏమంటారు? సాధారణ బార్పటాల, ఉపవిభాజిత బార్పటాల, బహుళ బార్పటాల, శాతపు బార్పటాల. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సాధారణ బార్పటాలు అంటారు. 30వ ప్రశ్న చూస్తున్నాం. ఈ బార్పటాలలో మొత్తం దత్తాంశంలోని భాగాలను బార్లో చూపించవచ్చు. సాధారణ బార్పటాల, ఉపవిభాజిత బార్పటాల, బహుళ బార్పటాల, శాతపు బార్పటాల. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఉపవిభాజిత బార్పటాలు. 31వ ప్రశ్న చూస్తున్నాం. ఈ బార్పటాలలో అంతర సంబంధం ఉన్న దత్తాంశం ఒకే పటంలో చూపడానికి ఉపయోగిస్తారు. ఇటువంటి పటాలను ఏమంటారు? సాధారణ బార్పటాల, ఉపవిభాజిత బార్పటాల, బహుళ బార్పటాల, శాతపు బార్పటాల. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బహుళ బార్పటాలు అంటారు. 32వ ప్రశ్న చూస్తే దత్తాంశంలోని మార్పులు సులభంగా గమనించడానికి ఏ బార్పటాలను ఉపయోగిస్తారు? బార్ పొడవు 100 యూనిట్లుగా విభాగం పొందుతుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి శాతపు బార్పటాలు అంటారు. 33వ ప్రశ్న చూస్తే గణాంక శాస్త్ర ప్రాముఖ్యతను తెలపండి. గణాంక శాస్త్రం అనేది గత కాలానికి చెందిన దత్తాంశాన్ని విశ్లేషించడమే కాకుండా భవిష్యత్తును అంచనా వేయడానికి, ఊహించడానికి సహాయం చేస్తుంది. అదేవిధంగా ప్రణాళికలను రూపొందించడానికి, సామాజిక ఆర్థిక రంగాల్లో, వ్యాపార రంగంలో విధానాలను రూపొందించడానికి ఉపకరిస్తుంది. అదేవిధంగా సంగతులను పోల్చడానికి గణాంక శాస్త్రం అవసరమైనటువంటి పరికరాలను, పద్ధతులను సమకూరుస్తుంది. అదేవిధంగా ఒక విషయం యొక్క వివిధ లక్షణాలను కొలవడానికి గణాంక శాస్త్రం తగిన ఉపకరణాలు, పద్ధతులను సమకూరుస్తుంది. అదేవిధంగా పరికల్పనలను రూపొందించి పరిశీలించడమే కాకుండా నూతన సిద్ధాంతాన్ని కనుగొనడానికి కూడా ఈ యొక్క గణాంక శాస్త్రం అనేది ఉపయోగపడుతుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఎఫ్ పైవన్నీ అండి. 34వ ప్రశ్న చూస్తే ఏ చిత్రపటాలను విస్తీర్ణ పటాలు అని కూడా వ్యవహరిస్తారు? ఎందుకనగా ఈ పటాలలో చిత్రము యొక్క పొడవు, వెడల్పు అంశాలకు ప్రాధాన్యత ఇస్తారు. అటువంటి చిత్రపటాలు ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ద్విపరిమాణ చిత్రపటాలు అంటారు. 35వ ప్రశ్న చూస్తే ద్విపరిమాణ చిత్రాలను 3 విధాలుగా వర్గీకరించారండి. అవి ఏవి? 1 దీర్ఘచతురస్రాలు, 2 చతురస్రాలు, 3 వృత్తాలు, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించిన సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్కి సంబంధించిన మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన సిలబస్లో అర్థశాస్త్రం, ఎకనామిక్స్కి సంబంధించిన యూనిట్ 10 ఆర్థిక గణాంక శాస్త్రం, గణాంక శాస్త్రానికి సంబంధించిన టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. వీడియోను లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.